ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించును. ఆమేన్. ఈ యొక్క కాంటెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే, దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వటం చూసి ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ, మరి దావీదు ఎటువంటి భయాల గుండా వెళ్ళి ఉన్నాడో, ఎటువంటి భయముల చేత ఆయన అధైర్యపడి ఉన్నాడో, బాధపడుతున్నాడో, కృంగుదలకు గురి అయి ఉన్నాడో, అటువంటి భయాల నుండి దేవుడు తప్పించి ఉన్నాడు అనేసి దావీదు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు తన మాటల ద్వారా. మరి ఈరోజు వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఎటువంటి భయాలతో మీరు భయపడుతున్నట్లయితే, అధైర్యపడుతున్నట్లయితే, బలహీనతకు అలాగే కృంగుదలకు గురి అయి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మీకున్నటువంటి భయాలన్నిటిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను అని. దావీదును తప్పించిన దేవుడు మిమ్మల్ని తప్పించలేడా? మరి ఆయన అందరినీ కూడా ప్రేమించే దేవుడు కదా, పక్షపాతం లేని దేవుడు కదండి. మరి ఈరోజు ఏ భయాల గుండా వెళ్తున్నప్పటికీ ఈ యొక్క వాగ్దానంని ఎత్తిపట్టి ప్రార్థించండి. విశ్వాసముతో దేవుని పాదాల చెంతకొచ్చి ఆయన దగ్గర హృదయపూర్వకముగా ప్రార్థనతో, యాచనలతో మొరపెట్టండి. తప్పకుండా మీ ప్రతి భయాల నుండి దేవుడు మీకు విడుదలను దయచేసి ఆయన సమయంలో ఆయనకిష్టమైన రీతిలో మిమ్మల్ని తప్పకుండా తప్పిస్తాడనేసి జ్ఞాపకం ఉంచండి, నమ్మండి, విశ్వసించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.